కొత్తగా పెళ్ళయింది. వెంటనే విడాకులంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందండి. కరెక్టే, కానీ కంటిన్యూ చేస్తే తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మెల్లగా అమ్మాయితో నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నానే. అదే ఆ ఫ్రెండ్ ఆ అమ్మాయికి అలా చెప్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది? టెన్షన్ ఏమీ లేదు. బాగా ఆలోచించి స్థిమితంగా యూనివర్సల్గా మంచి డెసిషన్, అంటే అదే ఆ అమ్మాయి అయినా నువ్వైనా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చెప్పవా? ఇక్కడ 2 రకాలున్నాయండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అమ్మాయి సాఫ్ట్ అనుకోండి. ఇలా విడాకులిస్తాననగానే ఏడుస్తుంది, బాధపడుతుంది, వద్దండి నాకు అన్యాయం చేయకండి అని బతిమాలుతుంది. అదే నాలాంటిదైతే, అదే నీలాంటిదైతే మొహంలో కోపం కనిపిస్తుంది, కళ్ళెర్రబడతాయి. నాకే విడాకులిచ్చి నన్ను దూరం చేయాలనుకుంటున్నావ్రా అని ఒక్కసారిగా కాళ్ళు చేతులు విరిచేసి మీదెక్కి పీక కసక్కమని కొరకేస్తుంది. వద్దే వద్దే. ఏంటండి, ఏమైంది? ఏం లేదు, నువ్వు చెప్తుంటే సీను లైవ్లో కనపడింది. అంటే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా? నేను రియాక్ట్ అవ్వడం ఏంటి? అదే నీలాంటి అమ్మాయి అయితే ఇలాగే రియాక్ట్ అవుతుందా అని. అందులో అనుమానం ఏముంది? అయినా నేను చెప్తూ ఉంటే మీరు ఊహించుకున్నంత సాఫ్ట్ గా ఉండదు, సీన్ ఇంకా వైలెంట్ గా ఉంటుంది. నా మాట విని మీ ఫ్రెండ్కి చెప్పండి. చేసుకున్న భార్య అంటే ఇష్టం లేదు అనడానికి ఒక కారణం ఉంటుంది. నేను తనని ఎందుకు ఇష్టపడట్లేదు, కారణం ఏంటి అని ఆలోచిస్తే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎంతసేపు ఇష్టం లేదు అనడం కంటే జెన్యూన్ గా అసలు ఎందుకు ఇష్టం లేదో ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మంచి గుణాలుంటాయి. లైఫ్లో ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది ఇష్టాలు కాదు, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు, ప్రేమలు. ప్రేమ అనేది అర్థం చేసుకుంటేనే పుడుతుందండి, ప్రయత్నం చేస్తేనే అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారుగా, అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మీ ఫ్రెండ్ గారితో చెప్పండి అంటున్నాను.